రాశారు కదా వాళ్ళు. ఆయన వివరాలు ఇవన్నీ చెప్పాడు కసిరెడ్డి. కానీ సంతకం పెట్టడానికి నిరాకరించాడు అని. అక్కడితో అయిపోయింది కదా. వాళ్ళ దీంట్లో ఉంది కదా రిమాండ్ రిపోర్ట్లో. రిమాండ్ రిపోర్ట్లో అది ఉందంటే అక్కడతోనే అయిపోయింది. రిమాండ్ రిపోర్ట్లో ఉందంటే అదంతా ఇక మనకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని చెప్పేసి సినిమాల్లో చివరిలో టైటిల్ వేస్తారు. అవును, దర్శకత్వం అనేది ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. కథ, స్క్రీన్ ప్లే అనేటటువంటిది ఇది కనబడుతుంది. స్క్రీన్ ప్లే అంటే సాధారణంగా జగన్ ఓఎస్డీకి ఇచ్చాం మొత్తం, ఇదంతా ఎలా చూడాలి? అదంతా పోలీసులు తయారు చేశారు. ఇప్పుడు మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో రైటర్స్ సపరేట్గా ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది పోలీస్ అధికారులు రిటైర్ అయిపోయినా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ రాయించుకుంటారు. వాళ్ళు కోర్టులో ఎలాగ అయితే కన్విన్స్ అవుతారు మ్యాజిస్ట్రేట్ అనేది ఈ స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాసిస్తారు. ఏ పాయింట్ ప్రకారం ఎట్లెట్లా 1 by 1 సీక్వెన్స్. లైక్ ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సీక్వెన్స్ రాశారు చూడండి, అట్లాగా సీక్వెన్స్ రాస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక మద్యం కుంభకోణం జరిగిందంటే మొదట మద్యానికి సంబంధించి వాళ్ళందరూ కూర్చున్నారు. ఆ కూర్చున్న తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసే బాధ్యత సోన్సో వాళ్ళకి చెప్పారు. అలా చెప్పినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఇట్లాగ బిగినాయి. ఆ డబ్బులు సోన్సో వాళ్ళ